పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమం ఈ రోజు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గారి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి కావలి పట్టణ టీడీపీ శ్రేణుల సమక్షంలో కావలి పట్టణ ట్రంక్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ కార్యాలయం వద్ద నుంచి బయలుదేరి అమర్ రహే ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు గారు మాట్లాడుతూ వర్ధంతి కార్యక్రమానికి తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జిందాబాద్, తెలుగుదేశం పార్టీ మాలేపాటి సుబ్బానాయుడు గారి నాయకత్వం, మాలేపాటి సుబ్బానాయుడు గారి నాయకత్వం, మాలేపాటి సుబ్బానాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్ తీసుకో. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. కొనసాగిస్తాం ఎన్టీఆర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం ఎన్టీఆర్ గారి ఆశయాలు. మన పార్టీ వ్యవస్థాపకులు, మన ఆదర్శ దైవం నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మన నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి దీన్ని ఘనంగా చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాజకీయం అంటే నేర్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు మనకి రాజకీయం అంటేనే తెలియదు. ఒక ఊరిలోకి వచ్చి ఒక నాయకుడు ఉంటాడు, నా నాయకుడు మీదయ్యా మీరందరూ ఈసారి మాకు చేయాలా అంటే అందరూ ఆయన చెప్పిన తలకాయ చెప్పేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏందో ప్రతి పేదవాడికి కూడా రాజకీయం అవకాశం కల్పించాడు, బీసీలకి కల్పించాడు, మహిళలకు కల్పించాడు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పేదవాడికి అన్నం పెట్టాడు, 2 రూపాయల కిలో బియ్యం, పేదవాడికి ఇల్లు. అదేవిధంగా ఆ రోజు మండలాలు పెట్టాడు. గతంలో మనం ఏదైనా పని కావాలంటే రెవెన్యూ ఎక్కడెక్కడో డివిజన్ ఆఫీసు పోయి తిరగలేకునేవాళ్ళం. ప్రతి మండలాలు పెట్టి ప్రతి ఒక్కరికి జ్ఞానం నేర్పాడు. అసలు రాజకీయం అంటే నేర్పాడు. ఆ మహానుభావుడు పుణ్యమే మనం ఈరోజు ఈ పచ్చ జెండా కింద ఉన్నామంటే ఆ మహానుభావుడే. ఆ రోజు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో ఘన విజయం సాధించిన ఆ మహనీయుడు 9 నెలల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యి ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్టీ రామారావు అంటే గుర్తింపు తెచ్చాడు. ఈ నెల 9 నెలల్లో ఈయనేమి చేసేదనుకున్నాడు, ఒక చరిత్ర సృష్టించాడు. అందుకని మన అందరం కూడా ఆయన ఆశయాల్లో నడవాలని, రాబోయే రోజుల్లో మళ్ళీ 29వ వర్ధంతి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇక్కడ ఘనంగా వర్ధంతి చేయాలని, కావలిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి తీరుతాం, ఎగరవేస్తాం. ఎవరెన్ని కుట్రలు పొందినా, ఎవరెన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ అంతా ఒకటే, ఐక్యతగా నడుస్తాం. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేంత వరకు ఎవరు నిద్రపోవని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా నాయకులకి, మా కార్యకర్తలకి నేను ఒకటే చెప్తున్నాను, మీలో ఎన్నున్నా సరే పక్కన పెట్టి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. అప్పుడే మనం మనుగడ ఇక్కడ కాపాడుకోగలం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. లేకుంటే ఇప్పటికే ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చి పెద్ద ఆయన రాజకీయం నేర్పాడు.
ఈ రోజు ఈ దుర్మార్గులు ఆ రోజు అంబేద్కర్ పెట్టిన అంబేద్కర్ గారు చట్టాన్ని ఎక్కడ చేసిపోయారు. ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగం రాశారు. అంబేద్కర్ రాజ్యాంగం తీసేసి రాజారెడ్డి రాజ్యాంగం రాస్తున్నారు. అందుకని గుర్తు పెట్టుకోండి. ఏదో కళ్ళకు అంటున్నారు వైసీపీ వాళ్ళు, మీ కళ్ళ కనదు, మీ కళలో మసిపోయి కలిసి చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఐక్యతగా పనిచేస్తాం. కావుల్లో తెలుగుదేశం జెండా ఎగరాసి తీరుతామని ఈ ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా నేను అందరికీ ఒకటే మనం కోరుకున్నాను. మహిళలకి ఆస్తిలో వాటా కల్పించిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మండల వ్యవస్థ ఏది చేసినా తెలుగుదేశం పార్టీ చేసింది. మంచి చేసినా చెడు చేసినా మీలాగా దోసుకోలేదు ఈ రాష్ట్రాన్ని. ఏం చేసినా ఈ రాష్ట్రానికి మంచిగా చేసింది తెలుగుదేశం పార్టీ. రాబోయే తెలుగుదేశం పార్టీ, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 29వ వర్ధంతి ఇక్కడ ఘనంగా చేస్తామని మా నాయకులందరూ ఐక్యతగా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.